మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలు అందజేస్తున్నాను. ಮತ್ತೊಂದು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಶುಭಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇನೆ. ఈ 13వ సంవత్సరాది కూడిక సందర్భంగా మనమందరం కూడా కూడి రాగలుగుటకు ప్రభు తన కృపను మన ఎడల కనపరుస్తూ వచ్చాడు. 13ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಈ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಇಕ್ಕಿದ ನಮಗೆ ದೇವರು ತನ್ನ ಕೃಪೆಯನ್ನು ನಮಗೆ ತೋರಿಸುತ್ತಾ ಬಂದನು. కనుక ఈ దినం అంతా కూడా మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ಈ ದಿನವೆಲ್ಲವೂ ಕೂಡ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಕಳೆಯುತ್ತಾ ಬಂದೆವು. సరే, మనం వర్తమానంలోకి మనం వెళ్తాం. ಈಗ ನಾವು ದೇವರ ವಾಕ್ಯದ ಭಾಗಕ್ಕೆ ನಾವು రండి, 13వ కీర్తన 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 13ನೇ ಕೀರ್ತನೆ 5ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಒಟ್ಟಾಗಿ ಓದಿಕೊಳ್ಳುವ. అందరం కలిసి చదువుదామన్నప్పుడు బైబిల్ తెరిచి అందరం కలిసి చదవండి. ప్రతి రెఫరెన్స్ కూడా ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳಿದಾಗ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸತ್ಯವೇದವನ್ನು ತೆರೆದು ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಭಾಗಗಳನ್ನ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಓದಬೇಕಾಗಿ. చిన్న పిల్లలు కలిగిన వారు అల్లరి చేస్తూ ఉంటూ బయట కూర్చోండి. బయట ఇబ్బంది లేకుండా, లోపల కూర్చున్నవారికి ఇబ్బంది లేకుండా బయట చాపేశారు. నెమ్మదిగా వారిని ఆడిపించుకుంటూ బయట కూర్చోవచ్చు. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ ತಾಯಂದಿರು ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಹೊರಗಡೆ ಕೂತ್ಕೊಂಡು ಮಕ್ಕಳನ್ನ ಸ್ವಲ್ಪ ಸುಧಾರಿಸ್ಕೊಳ್ಳಿ. ಈ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಅಡ್ಡಿ ಆಗ್ತದೆ. 13వ కీర్తన 5వ వచనం అందరూ చదువుతాం. 13ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. ನಾನಂತೂ ನಿನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ಭರವಸೆ ಇಟ್ಟಿದ್ದೇನೆ, ನೀನು ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದರಿಂದ ನನ್ನ ಹೃದಯವು ಹರ್ಷಗೊಳ್ಳುವುದು. ಯೆಹೋವನ ಮಹೋಪಕಾರಕ್ಕಾಗಿ ಆತನಿಗೆ ಹಾಡುವೆನು. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ. దయగల తండ్రి యేసు ప్రభు నామములో మీకు స్తోత్రములు. ఈ దినం బట్టి మీకు స్తోత్రాలు. బేతనీయ సంఘ పరిచర్య కొరకు స్తోత్రాలు. గత 12 సంవత్సరాలు కాచి కాపాడి 13వ సంవత్సరం దయాకిరీటం ఇచ్చినందుకు కొరకు స్తోత్రములు. మీ దాసుడు, మీ సేవకుడు చార్లెస్ అన్న అక్క, పిల్లల కుటుంబం, సంఘం, పరిశుద్ధులు అందరిని బట్టి మీకు స్తోత్రములు. వారు గత సంవత్సరాల్లో దాటి వచ్చిన అనేకమైన పరిస్థితులలో మీ కృపను చూపించి కృప ద్వారా తోడుగా ఉంటూ వచ్చినందుకు కొరకాయి మీకు స్తోత్రాలు. అలాగే మీ రక్షణ, వేటగాని ఉరి నుండి, నాశనకరమైన తెగుల నుండి మీ రక్షణ మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకు కొరకు స్తోత్రాలు. ఈ రీతికి తండ్రి మహోపకారములు మీరు చేస్తూ వచ్చారు తండ్రి. మీరు యెహోవా అందరికి ఉపకారి అని రాయబడుతూ వచ్చిన రీతిగా మీ ఉపకారిగా ఉంటూ సమస్త కార్యముల మీద మీ కనికరం ఉంచినందుకు కొరకు మీకు స్తోత్రాలు. ఈ రీతికి చేసిన మేలు కొరకు స్తోత్రములు. ఈ రాత్రికాల కూడికలో మీరు మా అందరితో మాట్లాడు. మా జీవితాలు నూతన పరిచుదురు గాక, మీ వాక్యం చేత హెచ్చరించుదురు గాక, మీ వాక్యం చేత సరిచేదురు గాక, మీ వాక్యం చేత బలపరచుదురు గాక, మీ వాక్యం చేత మా జీవితాలు కట్టుదురు గాక, మీ వాక్యం చేత మీ నిత్య రాకడకు రాజ్యానికి సిద్ధపరచుదురు గాక, మీ వాక్యం చేత పరిపూర్ణలకి తీసుకుని వచ్చుదురు గాక, మీ వాక్యం చేత తృప్తి పరచుదురు గాక, మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించి మా దాహము తీర్చుదురు గాక. మీ చేతులకే నన్ను మమ్మల్ని అప్పగిస్తున్నాం. తర్జుమాలో సహాయం చేయమని మీ కృపగల హస్తానికి అప్పగించుకుని చూస్తూ తీస్తూ సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఈ చదవబడిన లేఖన భాగం మన ఉదయకాలము నుండి ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ಓದಿದಂತ ಈ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನ ನಾವು ಕಳೆದ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ನಾವು ಇದನ್ನ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ 13వ కీర్తన 5వ వచనం 2 భాగాలుగా మనకు కనబడతా ఉందని చెప్పుకున్నాం. 13ನೇ ಅಧ್ಯಾಯ ಈ 4ನೇ ವಚನದಲ್ಲಿ 2 ಭಾಗಗಳಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂತ ನೋಡ್ತಾ ಬಂದೆವು. ఈ కీర్తనల గ్రంథం మొత్తం కూడా 150 కీర్తనలు కనబడుతున్నాయి. ఈ కీರ್ತನ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ 150 ಕೀರ್ತನೆಗಳನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఈ 150 కీర్తనలు 5 భాగాలుగా విభజించబడుతూ వచ్చింది. ఈ 150 కీರ್ತನೆಗಳನ್ನ 5 విభాగాలుగా వింగడిಸಬಹುದು. ఈ 5 భాగాలలో కూడా దాదాపు 7 మంది భక్తుల చేత ప్రభు రాయిస్తూ వచ్చాడు. ఈ 5 విభాಗಗಳಲ್ಲಿ సుమారు 7 దైవదాసర ముఖాంತರ బరిస్తా ಬಂದನು. ఈ 5 భాగాల్లో మొదటి భాగం మొదటి 41 కీర్తనలు మొదటి భాగంగా కనబడతా ఉంది. ಮೊದಲನೇ 41 ಭಾಗವಾಗಿ ಒಂದು ಭಾಗವಾಗಿ ತಿಳಿಸಲ್ಪಡ್ತಿದೆ. 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు రెండవ భాగంగా కనబడతా ఉంది. 42 ರಿಂದ 72 వరకు ಎರಡನೇ ಭಾಗವಾಗಿ ನೋಡ್ತೇವೆ. 73 నుండి 89 వరకు మూడవ భాగంగా కనబడుతుంది. 72 ರಿಂದ 82 వరకు ಅದು ಮೂರನೇ ಭಾಗವಾಗಿ తోర్చబడింది. 90 నుండి 106 వరకు నాలుగవ భాగంగా కనబడతా ఉంది. 93 ರಿಂದ 106 వరకు ಅದು ಮೂರನೇ ಭಾಗವಾಗಿ ತೋರಿಸಲ್ಪಡುತ್ತದೆ. 107 నుండి 150 వరకు ఐదవ భాగంగా కనబడతా ఉంది. 106 ರಿಂದ 107 వరకు ఐదನೇ భాగವಾಗಿ తోరిసಲ್ಪಡುತ್ತದೆ. 5 భాగాలుగా ఈ 150 కీర్తనలు విభజించబడుతూ వచ్చింది. 150
ಕೀರ್ತನೆಗಳನ್ನ 5 భాగాಗಳಾಗಿ వింగడిసಲ್ಪಟ್ಟಿದೆ. అయితే ఈ 5 భాగాల్లో ఎక్కువ ఎవరు గ్రంథస్థం చేస్తూ వచ్చారంటే ಈ 5 భాగాಗಳಲ್ಲಿ ಕೂಡ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಯಾರು ಗ್ರಂಥಸ್ಥ ಮಾಡ್ತಾ ಬಂದ್ರು ಅಂದ್ರೆ దావీదే ఎక్కువగా కీర్తనలు గ్రంథస్థం చేయగలుగుతూ వచ్చాడు. దావీదనే ಹೆಚ್ಚಿನ సంఖ్యೆಯಲ್ಲಿ ಗ್ರಂಥಸ್ಥ ಮಾಡ್ತಾ ಬಂದನು, ಬರೀತಾ ಬಂದನು. ఇప్పుడు మనం చదివిన మన థీమ్ వర్స్ కూడా ఈ మొదటి భాగములో దావీదు అనుభవంలోనే కనబడతా ఉంది. ಈಗ ನಾವು ಓದಿದಂತ ಈ ಶೀರ್ಷಿಕೆಯ ಭಾಗವು ಕೂಡ ದಾವೀದನು ಬರೆದಂತ ಒಂದು ವಿಷಯವಾಗಿದೆ. కనుక ఈ మొదటి భాగంలో దావీదు యొక్క అనుభవాలు కూడా మనకు కనబడతాయి. ಮೊದಲನೇ ಭಾಗದಲ್ಲಿ ದಾವೀದನ ಅನುಭವವು ಕೂಡ ನಮಗೆ ಕಾಣಿಸುತ್ತದೆ. దాదాపుగా 73 కీర్తనలు దావీదు గ్రంథస్థం చేయగలుగుతూ వచ్చాడు. ಸುಮಾರು 73 ಕೀರ್ತನೆಗಳನ್ನ ದಾವೀದನು ಗ್ರಂಥಸ್ಥ ಮಾಡಿ ಬರೀತಾ ಬಂದನು. ఇవన్నీ కూడా దేవుని చేత ప్రేరేపించబడిన మాటలు. ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ದೇವರಿಂದ ಪ್ರೇರೇಪಿತವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಮಾತುಗಳು, అనుభవంతో నిండిన మాటలు, ಅನುಭವಪೂರ್ವಕವಾಗಿ ತುಂಬಿದಂತಹ ಮಾತುಗಳು. వారు వెళ్ళిన కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ప్రభు బయలుపరిచిన మాటలు. ಅವರ ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ, ಅವರ ಸಂಕಷ್ಟಗಳಲ್ಲಿ, ಅವರ ಬಾಧೆಗಳಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಮಾತುಗಳಿವು. ప్రభువే వారికి బయలుపరుస్తూ వచ్చాడు ఈ మాటలన్నీ. ఈ మాತುಗಳನ್ನೆಲ್ಲ ಅವರಿಗೆ తెలియపరుస్తా ಬಂದನು. సరే, ఇప్పుడు మన అంశంలోకి మనం వెళ్తే ಈಗ ನಮ್ಮ ಭಾಗಕ್ಕೆ ನಾವು ಬಂದಾಗ మొదటి భాగముగా చూస్తే 3 మేలులు కనబడుతున్నాయి 5వ వచనములో. ಈ 5ನೇ ವಚನದಲ್ಲಿ 3 మేలుಗಳನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇప్పుడు 2వ భాగములో 3 ఆత్మీయ విషయాలు దావీదులో కనబడతా ఉన్నాయి. 2ನೇ ಭಾಗದಲ್ಲಿ 3 ఆత్మికವಾದಂತ విషయಗಳು దావీదನ ಜೀವಿತದಲ್ಲಿ ಕಾಣಿಸಲ್ಪಡುತ್ತಿದೆ. 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన బేతనే సంఘమైన మనం అందరం, ఇక్కడ కూడి ఉన్న అందరం కనుక ఈ ఆత్మీయ అనుభవం కలిగి ఉండటం ಪ್ರಾಮುಖ್ಯ. ಈ 13ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಇಕ್ಕಿರ್ತಕ್ಕಂಥ ನಾವು ಸಭೆಯವರು, ಸಭೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ದೇವರ ಮಕ್ಕಳು, ನಾವು ಈ ಆತ್ಮಿಕವಾದಂತ ಅನುಭವಕ್ಕೆ ನಾವು ಹೆಜ್ಜೆ ಇಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅನ್ನೋದನ್ನ ఈ రాత్రి ఈ 3 విషయాలు నేను చెప్పలేను కానీ ఒక్క మాట గుర్తు చేయాలని కోరుతున్నాను. ಈ ರಾತ್ರಿ ನಾನು ಈ 3 ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ಧ್ಯಾನ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ, ಆದ್ರೆ ನಾನು ಒಂದು ವಿಷಯವನ್ನು ಮಾತ್ರ ನಿಮಗೆ ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. 13వ కీర్తనలో దావీదులో ఉన్న ಶ್ರೇಷ್ಠమైన 3 అనుభవాలలో మొదటి అనుభవాన్ని గుర్తు చేస్తున్నాను. ಈ ದಾವಿದನ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಈ ಭಾಗದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಮುಖ್ಯವಾದ ವಿಷಯಗಳಲ್ಲಿ ದಾವಿದನ ಜೀವಿತದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಶ್ರೇಷ್ಠವಾದಂತ ವಿಷಯವನ್ನ ನಿಮಗೆ ಹೇಳುತ್ತೇನೆ. ఈ 13వ కీర్తన 5వ వచనం మొదటి లైన్ లో మనం చూస్తే, ಈ 13ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ 5ನೇ ವಚನ ಮೊದಲನೇ ಭಾಗದಲ್ಲಿ, నేనైతే నీ కృపయందు నమ్మికై ఉంచి ఉన్నాను. ನಾನಂತೂ ನಿನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ಭರವಸವಿಟ್ಟಿದ್ದೇನೆ. నమ్మికై ఉంచి ఉన్నాను అనేది మొదటి మాట. భరవసవిಟ್ಟಿದ್ದೇನೆ ಎಂಬುದು ಒಂದು ಮೊದಲನೇ ಮಾತು. అంటే ఇప్పుడు దావీదు ఆయన వెళ్తూ వచ్చిన పరిస్థితులలో దేవుని మీద నమ్మిక ఉంచుతున్నాడు. దావీదను ಬರ್ತಾ ಇರುವಂತ ತನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ, ಅಂದ್ರೆ ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರ ಮೇಲೆ ಇಕ್ಕಿರುವಂತ ಒಂದು ಭರವಸೆ. కృప అంటే దేవుని గురించి మనకు గుర్తు చేస్తా ఉంది. కృపೆ ಅಂದ್ರೆ ದೇವರ ಬಗ್ಗೆ ನಮಗೆ ತಿಳಿಸುತ್ತಾ ಇದೆ. 36వ కీర్తన అంతా కూడా చూస్తే ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, యెహోవా కృప నిరంతరముండునే మాటలు మనకు కనబడతా వస్తాయి. 136ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ಅದರಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಕೂಡ ದೇವರ ಕೃಪೆ ಸದಾ ಇರಲಿ, ದೇವರ ಕೃಪೆ ನಿರಂತರವಾಗಿರಲಿ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. అంటే ఇప్పుడు కృప అనే మాట దగ్గరికి వస్తే జీవం కలిగిన దేవుని గురించి మాట్లాడుతా ఉంది. ಕೃಪೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ಅದು ದೇವರ ಜೀವದ ಬಗ್ಗೆ ತೋರಿಸಲ್ಪಡ್ತಿದೆ. కొత్త నిబంధనలకు వస్తే ఆ కృప ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్తు చేస్తా ఉంది. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬಂದಾಗ ಆ ಕೃಪೆಯು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ತೋರ್ಪಡಿಸ್ತಿದೆ. ఇప్పుడు కృపయందు నమ్మిక ఉంచున్నానంటే దేవుని మీద నమ్మిక ఉంచున్నాడని మనకు అర్థమవుతా ఉంది. ಈಗ ಕೃಪೆಯಲ್ಲಿ ಭರವಸವಿಟ್ಟಿದ್ದಾನೆ ಅಂತಂದ್ರೆ ಆತನು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ಆತನು ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ ಎಂಬುದು ಅರ್ಥ. ఏ పరిస్థితిలో ఆయన వెళుతున్నాడో ఈ కీర్తన చెప్తా ఉంది. ಯಾವ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನ ಈ ಕೀರ್ತನೆ ತೋರ್ಪಡಿಸ್ತಿದೆ. జాగ్రత్తగా కీర్తన అర్థం చేసుకోండి. ಈ ಕೀರ್ತನೆಯನ್ನ ಬಹಳ ಜಾಗ್ರತೆಯಿಂದ ನಾವು, ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. కీర్తన 5 వచనాలే ఉన్నాయి. ఈ కీರ್ತನೆಯಲ್ಲಿ 5 వచనಗಳು మాత్రವಿದೆ. అయితే ఈ 5 వచనాలని ఇప్పుడు మనం 2 భాగాలుగా చేసుకోవాలి. ఈ 5 వచనಗಳನ್ನ ನಾವು 2 ಭಾಗಗಳಾಗಿ ನಾವು ವಿಂಗಡಿಸಬೇಕು. మొదటి 4 వచనాలు ఆయన వెళ్ళిన పరిస్థితుల గురించి చెప్తా ఉంది. ಮೊದಲ ಭಾಗದಲ್ಲಿ ಆತನು ಹೋಗಿದ್ದಂತ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ. కనుక ఈ మొదటి 4 వచనాలు మొదటి భాగం, ಮೊದಲ 4 ವಚನಗಳು ಒಂದು ಭಾಗ, 5వ వచనం రెండవ భాగం, 5ನೇ ವಚನ 2ನೇ ಭಾಗ. 5వ వచనం ఏం చెప్తా ఉంది?
రెండు భాగాలు చెప్తా ఉంది. మరలా 5ನೇ ವಚನದಲ್ಲಿ ಮತ್ತೆ 2 ವಿಭಾಗಗಳಾಗಿ ఒకవైపు మేలు కనబడతా ఉంది 5వ వచనంలో. 5ನೇ ವಚನದಲ್ಲಿ ಒಂದು ಕಡೆ ದೇವರ ಮೇಲು ಕಾಣಿಸಲ್ಪಡುತ್ತದೆ, ఒకవైపు ఆత్మీయ అనుభవాలు కనబడతా ఉంది, ಇನ್ನೊಂದು ಕಡೆ ಆತ್ಮಿಕ ಅನುಭವವು ಕೂಡ ಕಾಣಿಸಲ್ಪಡ್ತಿದೆ. కనుక ఈ 5 వచనాల్ని రెండు భాగాలు చేస్తున్నాము. ಈ 5 ವಚನವನ್ನ, ಆದ್ದರಿಂದ ಈ 5 ವಚನವನ್ನ 2 ಭಾಗಗಳಾಗಿ ನಾವು ಬಿಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. మొదటి 4 వచనాలు ఆయన వెళ్ళిన పరిస్థితిని గురించి మాట్లాడుతా ఉంది. ಮೊದಲ 4 ವಚನಗಳು ಆತನು ಹಾದು ಹೋದಂತ ಮಾರ್ಗಗಳ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ. ఏంటి ఆయన పరిస్థితి? మొదటి వచనం, ಮೊದಲನೇ ವಚನ ಆತನ ಪರಿಸ್ಥಿತಿ ಏನು? యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు. ಯೆಹೋವನೇ, ನೀನು ಇನ್ನೆಷ್ಟರವರೆಗೆ ನನ್ನನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮರೆತಿರುವಿ. మొదటి మాట ఇది ಮೊದಲನೇ ಮಾತು. రెండో మాట, ಎರಡನೇ ಮಾತು, మొదటి వచనం, నాకెంత కాలం విముఖుడవై ఉందువు. ಇನ್ನೆಲ್ಲಿಯ ತನಕ ನನಗೆ ವಿಮುಖನಾಗಿರುವಿ. మూడో మాట, ಮೂರನೇ ಮಾತು, రెండో వచనం, ಎರಡನೇ ವಚನ, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును. ನಾನು ಇನ್ನೆಷ್ಟರವರೆಗೆ ಹಗಲೆಲ್ಲಾ ದುಃಖಾಕ್ರಾಂತನಾಗಿ ಆಲೋಚಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇರಬೇಕು. నాలుగో మాట, రెండో వచనం, ಎರಡನೇ ವಚನದಲ್ಲಿ 4ನೇ ಮಾತು, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును. ಇನ್ನೆಷ್ಟರವರೆಗೂ ವಿರೋಧಿ ನನಗೆ ದೊರೆಯುವ. రెండో వచనం, దుఃఖాక్రాంతుడనాಗಿ ಆಲೋಚಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇರಬೇಕು. తర్వాత 5వ మాట, 5ನೇ ಮಾತು, 5వ మాట, రెండో వచనములో ఎంతవరకు నా శత్రువు నా మీద హెచ్చించుకొనును. 5ನೇ ಭಾಗ ಏನಂತಂದ್ರೆ, 5ನೇ ಮಾತು ಏನಂತಂದ್ರೆ, ಇನ್ನೆಷ್ಟರವರೆಗೆ ವಿರೋಧಿಯು ನನಗೆ ದೊರೆಯಾಗಿರಬೇಕು. ఈ మాటలు అర్థమైందా మీకు? ಮಾತುಗಳು ಅರ್ಥ ಆಯ್ತಾ ನಿಮಗೆ? వినండి, జాగ్రత్తగా నా వైపు చూడాలి, ಎಚ್ಚರಿಕೆಯಾಗಿ ನೋಡ್ರಿ ನನ್ನ ಕಡೆಗೆ ನೀವು. ఈ 5 మాటలు ఆయన వెళుతున్న పరిస్థితిని గురించి ಈ మాట్లాడుతా. 5 ಮಾತುಗಳು ಆತನು ಹಾದು ಹೋಗ್ತಾ ಇರ್ತಕ್ಕಂತ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ఆయన ಇದೆ. వెళ్ళిన శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఆయన అనుకున్నాడంట, దేవుడు నన్ను మర్చిపోయాడేంటి అని అనుకున్నాడు. ಆತನು ಹೋಗುವಂತ ಮಾರ್ಗದಲ್ಲಿ ಆತನಿಗೆ ಬಂದಂತ ಇಕ್ಕಟ್ಟು, ಸಂಕಷ್ಟ, ಬಾಧೆ, ಆತನಿಗೆ ಬರುವಂತ ಎಲ್ಲಾ ತೊಂದರೆಗಳಲ್ಲಿ ಯಾಕೆ ದೇವರು ನನ್ನನ್ನು ಮರೆತಿದ್ದಾನೆ ಅನ್ನೋದನ್ನ ನೆನೆಸ್ತಾ ఇక్కడ ಇದ್ದಾರೆ. 5 ప్రశ్నలు కనబడతా ಇಲ್ಲಿ ఉన్నాయి. 5 ಪ್ರಶ್ನೆಗಳು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. తన జీవితంలో లేక తనలో 5 ప్రశ్నలు కనబడతా ఉన్నాయి. ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಇಲ್ಲವೇ ಆತನ ಹೃದಯದಲ್ಲಿ 5 ರಕವಾದಂತ ಪ್ರಶ್ನೆಗಳು ಕಾಣ್ತಾ ಇದೆ. ఎంతకాలం మర్చిపోతావు ప్రభా అంటున్నాడు. ಎಷ್ಟರವರೆಗೆ ನನ್ನನ್ನು ಮರೆಯುವಿ ಕರ್ತನೆ. రెండవది, ఎంతకాలం విముఖుడవై ఉందువు. ಎಷ್ಟರವರೆಗೂ ನನಗೆ ವಿಮುಖನಾಗಿರುವಿ. ఆ విముఖుడు అంటే తన ముఖమును దాచుకొనుట అని అర్థం. ವಿಮುಖನು ಅಂದ್ರೆ ಆತನ ಮುಖವನ್ನು ಮರೆಮಾಡಿಕೊಳ್ಳುವುದು. ఇప్పుడు దావీదు ఏమనుకుంటున్నాడు ఇక్కడ? దావీదునేನು ಅಂದ್ಕೊಳ್ತಿದ್ದಾನೆ? ఒకవేళ నా పరిస్థితులలో నేను ఇటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నాను, ప్రభు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నాడు. ಇಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ನಾನು ಹೋಗ್ತಾ ಇರೋದ್ರಿಂದ ಒಂದು ವೇಳೆ ಕರ್ತನು ನನ್ನನ್ನು ಮರೆತಿದ್ದಾನೇನೋ. ఆయన వెళ్తున్న శ్రమలలో ఆయన అనుకుంటున్నాడు, దేవుడు తన ముఖమును దాచుకున్నాడేమో. ಆತನು ಅನ್ಕೊಳ್ತಿದ್ದಾನೆ, ನಾನು ಹೋಗುತ್ತಿರುವಂತ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅಂದ್ರೆ ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ದೇವರು ತನ್ನ ಮುಖವನ್ನು ಮರೆಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೇನೋ. మూడవది అంటున్నాడు, ಮೂರನೇది ಹೇಳ್ತಾನೆ, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును. ಇಷ್ಟರವರೆಗೆ ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ನಾನು ಆಲೋಚಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ఆయన వెళుతున్న శ్రమలలో, ఆయన వెళుతున్న బాధలలో చింత అధికంగా కనబడతా ఉంది. ಆತನ ಮಾರ್ಗದಲ್ಲಿ, ಆತನ ಸಂಕಷ್ಟಗಳಲ್ಲಿ, ಆತನ ಬಾಧೆಗಳಲ್ಲಿ ಆತನಿಗೆ ಬಹಳಷ್ಟು ದುಃಖವು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ನಾಲ್ಕನೇದು, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును. ಹಗಲೆಲ್ಲ ನಾನು ದುಃಖಾಕ್ರಾಂತನಾಗಿ ಆಲೋಚಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇರುತ್ತೇನೆ. అంటే పగలంతా దుఃఖముతోనే గడుపుతా ఉన్నాడు దావీదు. ಹಗಲೆಲ್ಲವೂ ಆತನು ದುಃಖಾಕ್ರಾಂತನಾಗಿ ಕಲಿತಾ ಇದ್ದಾನೆ ದಾವೀದನು. 5వది చూస్తే ఇంకా బాధకరంగా ఉంది దావీదుకి. 5ನೇದು ನೋಡಿದ್ರೆ ದಾವೀದನಿಗೆ ಇನ್ನ ಬಾಧಕರವಾದಂತ ವಿಚಾರ. ఎంతవరకు నా శత్రు నా మీద హెచ్చించుకొనును. ಇನ್ನೆಷ್ಟರವರೆಗೆ ವಿರೋಧಿಯು ನನ್ನ దొరయాగిరಬೇಕು. శత్రువు ఆయనకి ఎక్కువైపోయారు. శత్రు తను తాను హెచ్చించుకుంటున్నాడు దావీదు మీద. ಶತ್ರುಗಳಂದ್ರೆ ವಿರೋಧಿಗಳು ಹೆಚ್ಚಾಗ್ತಿದ್ದಾರೆ. ವಿರೋಧಿಗಳು ಆತನ ಮೇಲೆ ದೊರೆಯಾಗಿ ಆತನನ್ನ ಆಳುತ್ತಿದ್ದಾರೆ ಅನ್ನೋದು. ఇటువంటి పరిస్థితుల గుండా దావీదు వెళ్తా ఉన్నాడు. ಇಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ದಾವೀದನು ಹಾದು ಹೋಗ್ತಿದ್ದಾನೆ. 5వ వచనానికి వస్తే, 5ನೇ ವಚನಕ್ಕೆ ಬಂದಾಗ ఏమంటున్నాడు? ಏನ್ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ? ఇప్పుడు ఆత్మీయ లక్షణాలు కనబడుతున్నాయి. ಇಲ್ಲಿ ಆತ್ಮಿಕವಾದಂತ ಲಕ್ಷಣಗಳು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ఇటువంటి పరిస్థితిలో వెళ్ళినా ఆయన దేవుని నుండి దూరం అవ్వలేదు. ಇಂತಹ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆತನು ಹೋದ್ರೂ ಕೂಡ ದೇವರನ್ನು ಮಾತ್ರ ಮರೆತಿಲ್ಲ. అయితే మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? ಕೆಲವು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ನಾವೇನ್ ಮಾಡ್ತೇವೆ? దేవుడు నన్ను మర్చిపోయాడు, ದೇವರು ನನ್ನನ್ನು ಮರೆತು ಬಿಟ್ನು, ఎంతకాలం
నన్ను మర్చిపోయాడు. ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಕರ್ತನು ನನ್ನನ್ನು ಮರೆತಿದ್ದಾನೆ. దేవుడు తన ముఖమును నాకు దాచుకున్నాడు. ಇಷ್ಟರ ವರೆಗೂ ಕರ್ತನು ತನ್ನ ಮುಖವನ್ನು ಮರೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. నాకు చింత ఎక్కువైపోయింది. ನನಗೆ ದುಃಖ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. దుఃఖం ఎక్కువైపోయింది. ನನಗೆ ಆ ಚಿಂತೆ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. శత్రు నా మీద హెచ్చించుకుంటా ఉన్నాడు. ವಿರೋಧಿಯು ಅಂದ್ರೆ ಶತ್ರು ನನ್ನ ಮೇಲೆ ದೊರೆಯಾಗ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఇలాంటి పరిస్థితులు కూడా మనం కూడా వెళ్ళి ఉండవచ్చు. ಇಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ನಾವು ಹೋಗ್ತಾ ಇರಬಹುದಾಗಿತ್ತು. అయితే మనం ఏం చేస్తున్నాం, ఆయన ఏం చేస్తున్నాడు? ಆದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ಆತನೇನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ? ఆయనైతే దేవుని విడిచి వెళ్ళకపోలేదు. ಆತನು ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗ್ಲಿಲ್ಲ. ఇప్పుడు 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? 5వ వచನದಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? నేనైతే నీ కృప యందు ನಂಬಿಕೆ ఉంచిన దేవాన్ని నీ మీద ನಂಬಿಕೆ ఉంచిన ನಾನಂತೂ ನಿನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ಭರವಸೆಟ್ಟಿದ್ದೇನೆ. ಅಂದ್ರೆ ದೇವರೇ ನಿನ್ನಲ್ಲೇ ನಾನು ಭರವಸೆ. పరిస్థితి ఏదైనా సరే, ಅಂತ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾದ್ರೂ ಸರಿ, కృంగదీసినా సరే, ಕುಕ್ಕಿಸಿದ್ರು ಸರಿ, కార్చినా సరే, ಕಣ್ಣೀರು ಸುರಿಸಿದ್ರು వచ్చినా సరే, చింత వచ్చినా సరే, చింತೆ ಬಂದ್ರು ಕೂಡ, దుఃఖములో ఉన్నా సరే, ದುಃಖ ಬಂದ್ರು ಸರಿ, హెచ్చించుకున్నా సరే, శత్రుಗಳು ದೊರೆಯಾಗಿದ್ರು ಸರಿ, తాను దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నాడు. ದೇವರ ಮೇಲೆ ಮಾತ್ರ ಭರವಸೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఇది రాత్రి మనం ఎరగాల్సిన ప్రాముఖ్యమైన మాట. ಈ ರಾತ್ರಿ ನಾವು ಎಲ್ಲರೂ ಕೂಡ ಇದನ್ನ ಅರಿತಕ್ಕಂತ. నీ జీవితంలో ఏ సమస్య అయినా సరే, ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವ ಸಮಸ್ಯೆ ಬಂದ್ರು, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను మర్చిపోయాడు, ఒకవేళ ನೀನು ಅನ್ಕೊಳ್ತಾ ಇದೀಯೇನೋ ದೇವರು ನನ್ನನ್ನು ಮರ್ತಿದ್ದಾನೆ ಅಂತ, దేవుడు తన ముఖమును దాచుకున్నాడని నువ్వు అనుకుంటున్నావు, ఒకవేళ ದೇವರು ನನ್ನ ಮುಖವನ್ನು ಮರೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ ಅನ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ఒకవేళ చింతకుండా వెళుతున్నావేమో, ಒಂದು ವೇಳೆ ಚಿಂತೆಯಲ್ಲಿ ನೀನು ಹೋಗ್ತಾ ಇದೆಯೇನೋ, దుఃఖముల పగలంతా దుఃఖములో ఉన్నావేమో, ಒಂದು ವೇಳೆ ಹಗಲೆಲ್ಲವೂ ಕೂಡ ದುಃಖದಲ್ಲಿ ನೀನು ಮುಳುಗಿದೆಯೇನೋ, చుట్టూ శత్రులు హెచ్చించుకోవచ్చు, ಒಂದು ವೇಳೆ ವಿರೋಧಿಗಳು ನಿನ್ನ ಎದುರುಗಡೆ ಏನು ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ತಾ ಇರಬಹುದು. అయితే కృంగిపోవాల్సిన అవసరం లేదు. ನೀನು ಕುಗ್ಗಿ ಹೋಗಬೇಕಾಗಿರೋ దేవుని విడిచి దూరంగా పోవాల్సిన అవసరం లేదు. ದೂರವಾಗಿ ಹೋಗಬೇಕಾಗಿರೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. దేవుని కృపయందు నమ్మిక ఉంచడం ప్రాముఖ్యం. ದೇವರ ಕೃಪೆಯಲ್ಲಿ ನಂಬಿಕೆ ಭರವಸೆ ಇರುವುದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. దావీదు అదే చేశాడు. దావీದನು ಅದನ್ನೇ ಮಾಡಿದ್ದು. ఈ 13వ సంవత్సరం మనకు ఇవ్వబడే వర్తమానం ఏంటి అంటే, ಈ 13ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಕರ್ತನು ನಮಗೆ ಕೊಡುವಂತ ವರ್ತಮಾನವೇನಂದ್ರೆ, ఏ పరిస్థితి అయినా సరే, ಯಾವ ಪರಿಸ್ಥಿತಿ ಆದ್ರೂ ಸರಿ, పరిస్థితి గుండా వెళ్ళినా సరే, ಎಂತ ಪರಿಸ್ಥಿತಿಗೆ ನಾವು ಹೋದ್ರೂ ಸರಿ, దేవుని మీద నమ్మిక ఉంచడం ప్రాముఖ్యం. ದೇವರ ಮೇಲೆ ನಾವು ಭರವಸೆ ಇಡೋದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నాము? ನೀವು ಯಾರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡ್ತಾ ಇದ್ದೀರಾ? దేవుని మీద నమ్మిక ఉంచడం ద్వారా ದೇವರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡುವುದರ ಮುಖಾಂತರ కాపాడబడతాం, ನಾವು ಕಾಪಾಡಲ್ಪಡ್ತೇವೆ, క్షేమములకు వస్తాం, ನಾವು ಕ್ಷೇಮಕ್ಕೆ ಬರ್ತೇವೆ, చింత తీసివేయబడుతుంది, ಚಿಂತವೆಲ್ಲವೂ ಕೂಡ దుఃఖం తీసివేయబడుతుంది, ದುಃಖವು ತೆರೆಯಲ್ಪಡ್ತದೆ, శత్రు పైన విజయం దొరుకుతుంది, ನಮ್ಮ ವಿರೋಧಿಗಳ ಮೇಲೆ ನಮಗೆ ಜಯ ಸಿಗ್ತದೆ. ఇవన్నీ మన జీవితంలో జరగాలి. ಎಲ್ಲವೂ ಕೂಡ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಡಿಬೇಕಂದ್ರೆ దేవుని మీద మాత్రం నమ్మిక ఉంచడం అనేది ప్రాముఖ్యం. ದೇವರ ಮೇಲೆ ಮಾತ್ರ ನಾವು ನಂಬಿಕೆಯನ್ನ ಭರವಸೆಯನ್ನಿಡಬೇಕು ಅನ್ನೋದು ಪ್ರಾಮುಖ್ಯ. కొన్నిసార్లు పరిస్థితులలో మనం మనుషుల మీద నమ్మిక పెడతాం, ಕೆಲವೊಂದು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ನಾವು ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಭರವಸೆ ಇಕ್ತೇವೆ, బంధువుల మీద నమ్మిక ఉంచుతాం, ನೆಂಟರ ಮೇಲೆ ನಾವು ಭರವಸೆ ಇಕ್ತೇವೆ, ధనం మీద నమ్మిక ఉంచుతాం, ದುಡ್ಡಿನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಕ್ತೇವೆ, లేక మనకు కలిగిన బంధువుల మీద నమ్మిక ఉంచుతాం, ನಾವು ಹೊಂದ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ಬಂಧುಗಳ ಮೇಲೆ ನಾವು మన ಇರ್ತೇವೆ, ఆలోచనల మీద నమ్మిక ఉంచుతాం, ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳ ಮೇಲೆ ನಾವು ಭರವಸೆ ಇಕ್ತೇವೆ. ఇవన్నీ కూడా అపజయమే. ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ನಮಗೆ ಅಪಜಯ ಕೊಡುತ್ತದೆ. దేవుని మీద నమ్మిక ఉంచి చూడు, ದೇವರ ಮೇಲೆ ನೀನು ಭರವಸೆ ಇಟ್ಟು ನೋಡು, ఎంత అద్భుతమైన విజయాన్ని పొందుతావు, ಎಷ್ಟು అద్భుతವಾದಂತ ಒಂದು ಜಯವನ್ನು ನೀನು ಕಾಣ್ತೀಯ. ఈ రోజు మన రాత్రి ధ్యానించే ఈ చిన్న మాట, ಈ ರಾತ್ರಿ దేవుని మీద ఆయన కృప మీద నమ్మిక ఉంచుట. ನಾವು ಧ್ಯಾನಿಸುವಂತ ಈ ಒಂದು ಚಿಕ್ಕ ಮಾತಲ್ಲಿ ದೇವರ ಮೇಲೆ ನಾವು ಇಕ್ಕುವಂತ ನಂಬಿಕೆ ಭರವಸೆ ಅನ್ನೋದನ್ನ ನಾವು ನೆನಪು ಮಾಡ್ಕೋಬೇಕು. ఇప్పుడు ఒక 5 సందర్భాలను మనం త్వరగా చూస్తాం. ಈಗ ಒಂದು 5 ಸಂದರ್ಭಗಳನ್ನ ಅತಿ ಬೇಗನೆ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. 5 సందర్భాల్లో కూడా 5 ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ఎలా నమ్మిక ఉంచాలో మనకు బోధిస్తా ఉంది. ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಭರವಸೆ ನಂಬಿಕೆ ಇಡಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಬೋಧಿಸ್ತದೆ. నమ్మిక మనం ఎలా ఉంచాలో ఈ 5 సందర్భాలు చూస్తే మీకు అర్థమైంది. ಈ 5 ಸಂದರ್ಭಗಳನ್ನ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಭರವಸೆ ನಂಬಿಕೆ ಇಕ್ಕಬೇಕು ಅನ್ನೋದನ್ನ ತೋರಿಸ್ತೇವೆ. రండి మొదటి సందర్భానికి వెళ్తాం. ಬನ್ನಿ ಮೊದಲನೇ ಸಂದರ್ಭಕ್ಕೆ ನಾವು ಹೋಗೋಣ. 26వ కీర్తన, 26ನೇ ಕೀರ್ತನೆ, దావీదు కీర్తన 26వ కీర్తన. ನಾವೇನು ಬರೆದ 26ನೇ ಕೀರ್ತನೆ. అందరము కలిసి మొదటి వచనం చదువుతాం. ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಾವು 1ನೇ ವಚನವನ್ನ ಒಟ್ಟಾಗಿ ಓದಿಕೊಳ್ಳುವನ. ప్లీజ్ బైబిల్ వారందరూ తెరవండి, చదవండి, కలిసి చదవండి. ದಯವಿಟ್ಟು ಸತ್ಯವೇದ ಇರುವವರೆಲ್ಲರೂ ಕೂಡ ತೆಗೆದು ಎಲ್ಲರೂ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಶಬ್ದವಾಗಿ ಓದೋಣ. ಯೆಹೋವನೇ ನನಗೋಸ್ಕರ ನ್ಯಾಯವನ್ನು ಪ್ರವರ್ತಿಸುತ್ತಾನೆ, ನಾನಾದರೂ ನಿರ್ದೋಷಿಯಾಗಿ ನಡೆದುಕೊಂಡಿದ್ದೇನೆ, ನಾನು ಕದಲದೆ ಯೆಹೋವನಲ್ಲೇ ಭರವಸೆ ಬಿಟ್ಟಿದ್ದೇನೆ.
ఇప్పుడు మొదటి సందర్భం, ಈಗ ಒಂದನೇ ಸಂದರ್ಭ, ఇది కూడా దావీదు అనుభవం నుండి కనబడే సందర్భం. ಇದು ದಾವೀದನ ಅನುಭವದಲ್ಲಿ ಕಾಣಿಸಲ್ಪಡುವಂತ ಒಂದು ಸಂದರ್ಭ. తెలుగులో చివరి భాగంలో చూస్తే, ಈ ತೆಲುಗುನಲ್ಲಿ ಕೊನೆ ಭಾಗದಲ್ಲಿ ನೋಡಿದಾಗ ఆయన ఎలాగూ దేవుని మీద నమ్మిక ఉంచుతున్నాడో చెప్తా ఉన్నాడు. ಆತನು ಯೆಹೋವನಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಭರವಸೆ ಇಕ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు నమ్మిక ఎలా ఉంచగలుగుతున్నాడు? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಭರವಸೆ ಇಕ್ತಾ ಇದ್ದಾನೆ? నమ్మిక ఉంచడానికి కారణం ఏంటి? అక్కడ ನಂಬಿಕೆ ಇಕ್ಕುವುದಕ್ಕೆ ಕಾರಣವೇನಲ್ಲಿ? ఒక మాట వాడాడు అక్కడ. ಅಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನು ఏం మాట? ಬಳಸಿದ್ದಾನೆ. ಏನು ಮಾತನ್ನು ಬಳಸಿದ್ದಾನೆ? చూడండి, ఏం మాట చెప్పండి. ಏನು ಮಾತನ್ನು ನೋಡಿರಿ. ఏమీ సందేహ పడకుండా అన్నమాట. ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತ ಸಂದೇಹ ಪಡದೆ, ఏమీ సందేహ పడకుండా యెహోవాను నమ్మిక ఉంచటం, ಯಾವುದೇ ಸಂದೇಹವಿಲ್ಲದೆ ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸೆ ಇಡುವುದು. చాలా సార్లు మనకి అన్ని సందేహాలే. ನಮಗೆ ಹಲವು ಸಾರಿ ನಮ್ಮಲ್ಲಿ ಸಂದೇಹಗಳು ಬಲವಾಗಿ జరిగిద్దా జరగదా, ಇದು ನಡೆಯುತ್ತೋ ನಡೆಯಲ್ವೋ, ఈ సమస్య నుండి విడుదల వస్తుందా లేదా, ಸಮಸ್ಯೆಯಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗುತ್ತೋ ಆಗಲ್ವೋ, ఈ దుఃఖం పోతుందా లేదా, ದುಃಖ ಹೋಗುತ್ತೋ ಇಲ್ವೋ. కనుక రకరకాలైన సందేహాలతో సతమతం అవుతా ఉన్నాం. ಹಲವಾರು ಸಂದೇಹಗಳಿಂದ ನಾವು ಸಿಲುಕಿಕೊಂಡಿರ್ತೇವೆ. అయితే దావీదు అంటున్నాడు, దావీದನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఏమీ సందేహ పడకుండా యెహోవాయందు నమ్మిక ఉంచు. ಯಾವುದೇ ಸಂದೇಹವಿಲ್ಲದೆ ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸೆ. ఇప్పుడు మన జీవితంలో ఈ అనుభవం ఉందా? ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಈ ಅನುಭವ ಇದೆಯಾ? మనం కన్నీరులో వెళ్ళొచ్చు, దుఃఖంలో వెళ్ళొచ్చు, శ్రమలో వెళ్ళొచ్చు, బాధలో వెళ్ళొచ్చు, ఒంటరితనంలో ఉండొచ్చు, ఏ పరిస్థితి అయినా వెళ్ళొచ్చు. ನಾವು ಕಣ್ಣೀರಲ್ಲಿ ಹೋಗ್ಬೋದು, ಬಾಧೆಯಲ್ಲಿ ಹೋಗ್ಬೋದು, ಸಂಕಟದಲ್ಲಿ ಹೋಗ್ಬೋದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಬೇರೆ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ನಾವು ಹೋಗ್ತಾ ಇರಬಹುದು. ఏ స్థితి అయినా సరే, ಒಂದು ಯಾವುದೇ ಸ್ಥಿತಿ ಆದ್ರೂ ಸರಿ, దావీదు వలె ఏమీ సందేహ పడకుండా దేవుని మీద నమ్మిక ఉంచటం ప్రాముఖ్యం. ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತ ಸಂದೇಹವಿಲ್ಲದೆ ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸೆ ಇಟ್ಟಿದ್ದು. ఇప్పుడు సందేహం ఎందుకు వస్తుంది, మరలా అది కూడా తెలుసుకోవాలి. ಏನಕ್ಕೆ ಸಂದೇಹ ಬರ್ತಿದೆ ಅದನ್ನು ಕೂಡ ನಾವು ತಿಳ್ಕೋಬೇಕು. సందేహ పడకుండా నమ్మిక ఉంచటం ప్రాముఖ్యం. ಸಂದೇಹ ಪಡದೆ ಆತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡೋದು, ಭರವಸೆ ಇಡೋದು ಪ್ರಾಮುಖ್ಯ. సందేహాలు ఎందుకు వస్తాయి? ಈ ಸಂದೇಹ ಏನಕ್ಕೆ ನಮಗ್ ಬರ್ತದೆ? సందేహాలు ఎందుకు వస్తాయి? ಏನಕ್ಕೆ ಸಂದೇಹ ಬರುತ್ತೆ? అర్థమవుతుందా నేను అడిగే ప్రశ్న? అర్థ ಆಗ್ತಿದ್యా నిಮಗೆ? ನಾನು సందేహం ఎందుకు వస్తుంది? ಏನಕ್ಕೆ సందేಹ ಬರುತ್ತೆ? సరే, నేను బైబిల్లో చూపిస్తా చూడండి. ನೋಡ್ರಿ, ಸತ್ಯವೇದದಲ್ಲಿ రండి మత్తయి సువార్త. ಮತ್ತೇನು ಬರ್ತದೆ? త్వరగా తీయాలా, స్పీడ్ గా రావాలా, నాకు టైం లేదు, మీరు త్వరగా నాతో రావాలి. ಬೇಗನೆ 14వ అధ్యాయం, 14ನೇ ಅಧ್ಯಾಯ అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, ಮತ್ತೇನು ಬರ್ತದೆ? ಸುವಾರ್ತೆ 14ನೇ ಅಧ್ಯಾಯ 31వ వచనం అందరం కలిసి చదువుతాం. 31ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. ಆ ಕ್ಷಣವೇ ಯೇಸು ಕೈ ಚಾಚಿ ಅವನನ್ನು ಹಿಡಿದು, ಅಲ್ಪ ವಿಶ್ವಾಸಿಯೇ ಯಾಕೆ ಸಂದೇಹ ಪಟ್ಟಿ ಎಂದು ಹೇಳಿದನು. అతనితో చెప్పెను. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఆ అల్ప విశ్వాసియే యాకే సందేಹ ಪಟ್ಟೆ ಎಂದು ಆತನಿಗೆ ಹೇಳಿದನು. పేతురు గురించి ఇక్కడ రాయబడింది. పేతురుನ ಬಗ್ಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. పేతురు సందేహించాడు. పేతురును సందేಹ ಪಟ್ಟನು. ఇక్కడ సందర్భం ఏంటి? ಇಲ್ಲಿರುವಂತ ಸಂದರ್ಭವೇನು? శిష్యులందరూ ఓడలో పోతున్నారు. ಶಿಷ್ಯರೆಲ್ಲರೂ ಕೂಡ ನಾವೇ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ದಾರೆ? యేసు ప్రభువారు వేకుజామున సముద్రం మీద నడిచి ఓడ దగ్గరికి వస్తున్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಆ ಸಮುದ್ರ ತೀರದ ಮುಂಭಾಗದಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. వారు చూచి భయపడ్డారు భూతం అనుకొని. ಆತನು ಶಿಷ್ಯರು ಆತನನ್ನು ನೋಡಿ ದೆವ್ವ ಎಂಬುದಾಗಿ నేనే భయపడకూడదు అని చెప్పాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾನೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಅವರಿಗೆ ಧೈರ್ಯ ಕೊಟ್ಟನು. వెంటనే పేతురేమన్నాడు, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చినట్టు సెలవిమ్ము. ಕರ್ತನೇ ನೀನೇ ಆಗಿದ್ರೆ ನನಗೆ ಈ ನೀರಿನ ಮೇಲೆ ನಡೆಯೋದಕ್ಕೆ ನನಗೆ ನೀನು ಆಜ್ಞೆ ಕೊಡು ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఆ మాటలో కూడా సందేహం ఉంది. ఆ మాటಗಳಲ್ಲಿ ಕೂಡ ಸಂದೇಹ ಇದೆ. ఏం అంటున్నాడు? నీవే అయితే అంటున్నాడు. ಒಂದು ವೇಳೆ ನೀನೇ ಆದ್ರೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. నీవే అనట్లా, ನೀನೇ ಅಂತ నీవైతే సెలవిమ్ము. ಒಂದು ವೇಳೆ ನೀನಾದ್ರೆ ನನಗೆ ಆಜ್ಞೆ ಕೊಡು. ప్రభు సెలవిచ్చాడు. ಕರ್ತನು ಆಜ್ಞೆ ಕೊಟ್ಟನು. సముద్రం మీదకి నిలబడ్డాడు. సముద్ರದ ಮೇಲೆ ಬಂದು ನಿಂತನು. మొట్టమొదటిసారిగా మానవ చరిత్రలో ఒక మానవుడు నీటి మీద నిలబడిన సందర్భం అది. ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಅಂದ್ರೆ ನೀರಿನ ಮೇಲೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಆ ನೀರಿನ ಮೇಲೆ ನಿಂತಿರುವಂತದ್ದು ಪೇತ್ರನು. కనుక ఇప్పుడు పేతురు నీటి మీద నిలబడినాడు. యేసు ప్రభు కాస్త దూరంలో ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸ್ವಲ್ಪ ದೂರದಲ್ಲಿದ್ದಾನೆ. ಪೇತ್ರನು ಎದ್ದು ನೀರಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ఇప్పుడు ఈయన ఏం చేయాలా చెప్పండి? దిగిన తర్వాత ఏం చేయాలా? ನಿಂತ ಮೇಲೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಈಗ ಪೇತ್ರನು? ఇందాక చెప్పిన మాటలు గుర్తుందా? ఏం చేయాలా? ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಈಗ ಪೇತ್ರನು? ప్రభువా నీవే అయితే ನೀನೇ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు సెలవిమ్ము. ಒಂದು ವೇಳೆ ನೀನೇ ಆದ್ರೆ ನಾನು ಈ ನೀರಲ್ಲಿ ನಡೆಯೋದಕ್ಕೆ ನನಗೆ ಆಜ್ಞೆ ಕೊಡು. ఇవన్నీ వచనాలు ఉన్నాయి, నేను చదివించడానికి టైం లేదు. మీరు తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళి ನೀವು ಮನೆಗೆ ಹೋಗಿ ಓದ್ಕೊಳ್ರಿ, ನನ್ ಸಮಯ ಇಲ್ಲ. ಅದರಿಂದ ನಾನು ಬಹಳ ತ್ವರಿತವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. నేను అడిగింది ఏంటి?
ನಾನು ಕೇಳಿದ್ದೇನು, నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్ము. ನೀರಿನಲ್ಲಿ ನಡೆದು ನಾನು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರುವುದಕ್ಕೆ ನನಗೆ ಆಜ್ಞೆ ಕೊಡು. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నీటి మీద. ನೀರಿನಲ್ಲಿ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು? ಈಗ ఎక్కడికి వెళ్ళాలి? ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಳಿಗೆ ಹೋಗ್ಬೇಕು. అలాగే వెళ్ళటానికి ప్రారంభిస్తున్నాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಹೋಗೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಿದ್ದಾನೆ. అలాగే వెళుతూ ఉండగా ಆ ರೀತಿಯಾಗಿ ಹೋಗ್ತಾ ಇರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ఒక సందర్భం జరుగుతా ಅಲ್ಲಿ ಒಂದು ಸಂದರ್ಭ ಉಂಟಾಗ್ತದೆ. 30వ వచనం చూడండి, అందరూ 30వ వచనం చూడండి. 30ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ನೋಡ್ರಿ. 30ನೇ ವಚನ మత్తయి సువార్త 14:30. ಮತ್ತೈನ ಸುವಾರ್ತ 14:30. ಆದರೆ ಗಾಳಿಯನ್ನು ನೋಡಿ గాలిని చూచి భయపడి స్వామి నన్ను కాపాడు ಎಂದು ಕೂಗಿಕೊಂಡನು. చాలు. ఒక మాట గమనించండి, అక్కడ ఇలాంటి మాటను గమనిసి ఆయనకు ఎందుకు సందేహం వచ్చిందానికి ఇంత పెద్ద విషయం చెప్పాల్సి వస్తుంది. అతనికి ಏನಕ್ಕೆ ಸಂದೇಹ ಬಂತು ಅನ್ನೋದಕ್ಕೆ ಇಷ್ಟು ಉದ್ದ ಆಗಲ್ಲ ನಿಮ್ಗೆ ಹೇಳಬೇಕಾಗಿತ್ತು. గాలిని చూచి భయపడి మునిగిపోగసాగి. ಈಗ గాలిಯನ್ನು ನೋಡಿ భయపಟ್ಟು మునుగుತ್ತಾ ಹೋದನು. ఇప్పుడు ఆయనకి సందేహం రావడానికి కారణం ఏంటి? ಈಗ అతనికి సందేಹ బರೋದಕ್ಕೆ కారణವೇನು? ఆయన యేసు ప్రభువారి ఎద్దుకు పోతా ఉంటే గాలి వస్తా ఉంది. అతను యేసు క్ರಿಸ್ತನ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗಾಳಿ ಬೀಸ್ತಿದೆ. ఎప్పుడైతే గాలిని చూచాడో, ಯಾವಾಗ ಗಾಳಿಯನ್ನು ನೋಡಿದ್ನೋ భయం వచ్చేసింది. అతనికి భయ, నేను మునిగిపోతానేమో, ನಾನು ముಳುగోగుತ್ತೇನೋ, నేను చనిపోతానేమో, నా జీవితం ఇంక అంతేనేమో అనుకుంటున్నాడు. ನನ್ನ ಜೀವಿತ ಅಷ್ಟೇ ಅನ್ನುವಂತ ಒಂದು ಸಂದೇಹ. ఎప్పుడైతే భయపడ్డాడో, ಯಾವಾಗ ಆತನು ಭಯಪಟ್ಟನೋ వెంటనే మునిగిపోతా ఉన్నాడు. ತಕ್ಷಣವೇ ಆತನು ಮುಳುಗೋಗುತ್ತಾ ఒక మంచి పని చేశాడు. ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ. ప్రభువా అని కేక పెట్టాడు, ಕರ್ತನೇ ಅಂತ ಕೂಗಿದ್ದಾನು, రక్షించు, నನ್ನನ್ನು రక్షಿಸು. వెంటనే యేసుప్రభు దగ్గర ఉన్నాడు కాబట్టి పట్టుకున్నాడు. ತಕ್ಷಣವೇ ಕರ್ತನು ಅಲ್ಲಿ ಬಲಿಯಲ್ಲಿದ್ದ ಕಾರಣ ಆತನ ಕೈಯನ್ನು పేతురుని ఏమన్నాడు యేసుప్రభు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ನೀನೇನಕ್ಕೆ ಸಂದೇಹ ಪಟ್ಟೆ? సందేహం రావడానికి కారణం ఏంటి చెప్పండి? ಸಂದೇಹ ಬರೋದಕ್ಕೆ ಕಾರಣವೇನು ಇವಾಗ ಹೇಳ್ರಿ ನೀವು? నేను చెప్పిన స్టోరీలో మీకు ఏమైనా అర్థమైందా? ಈಗ ನಾನು ಹೇಳಿದಂತ ಈ ಒಂದು ಕಥೆಯಲ್ಲಿ ನಿಮಗೆ ಏನಾದರೂ సందేహం ఎందుకు వచ్చింది? ಏನಕ್ಕೆ ಸಂದೇಹ ಬಂತು? అల్ప విశ్వాసం, ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ. గాలిని చూచి భయపడి మునిగిపోగసాగి. గాలిಯನ್ನು ನೋಡಿ ಅದನ್ನು ನೋಡಿದ ಕೂಡಲೇ ಭಯಪಟ್ಟು ಮುಳುಗಿ ಹೋದ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. ఇప్పుడు ఆయనకు అల్ప విశ్వాసం రావడానికి కారణం ఏంటంటే ఆయన డైరెక్షన్ మారిపోయింది. ಅಲ್ಲಿ ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಬರೋದಕ್ಕೆ ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ಅಲ್ಲಿ ಒಂದು ಬದಲಾವಣೆ ಬಂತು. ఎక్కడికి వెళ్ళాలి? ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು? ఆయన ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళ మీద ಹೋಗ್ಬೇಕು. పేతురును యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి. ಯೇಸುವಿನ ಬಳಿಗೆ ಹೋಗಬೇಕು. ఎవరి వైపు చూస్తూ వెళ్ళాలి? ಯಾರನ್ನ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು? యేసు ప్రభువారి వైపు చూస్తూ పోవాలి. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕಡೆಗೆ ನೋಡ್ಕೊಂಡು ఏ ಹೋಗ್ಬೇಕು. వైపు చూస్తున్నాడు? ಆದ್ರೆ ಎಲ್ಲಿಗೆ ನೋಡ್ತಿದ್ದಾನೆ? ఏనండి, ఏ వైపు చూస్తున్నాడు? ಯಾವ ಕಡೆಗೆ ನೋಡ್ತಿದ್ದಾನೆ? గాలిని చూస్తాం. ಗಾಳಿಯನ್ನು ನೋಡ್ತಿದ್ದಾನೆ. ఈ గాలి ఏంటి తెలుసా? ఈ గాలి ఏం ಗೊತ್ತಾ? మనం కూడా విశ్వాస యాత్రలో ముందుకు వెళుతూ ఉండగా, ನಾವು ವಿಶ್ವಾಸ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಿರುವಾಗ మన గమ్యం కూడా యేసు ప్రభువారి వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ನಮ್ಮ ಗುರಿಯು ಕೂಡ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ನೋಡುತ್ತಾ ಹೋಗ್ಬೇಕು ಮುಂದಕ್ಕೆ. అయితే మధ్యలో ఈ సందేహం వచ్చి ఎందుకు మనం మునిగిపోతున్నామంటే, ಏನಕ್ಕೆ ನಾವು ಮಧ್ಯದಲ್ಲಿ ಸಂದೇಹ ಬಂದು ಮುಳುಗಿ ಹೋಗ್ತಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ మన దృష్టి కూడా మళ్లించబడతా ఉంది. ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಕೂಡ ಬದಲಾಗುತ್ತಾ ಇದೆ. ఇప్పుడు పేతురు దృష్టి యేసు ప్రభువారి మీద లేదు, విచ్చిరే గాలి మీద కనబడతా ఉంది. ಪೇತ್ರನ ಒಂದು ದೃಷ್ಟಿ ಕೂಡ ಯೇಸುವಿನ ಕಡೆ ಇಲ್ಲ, ಆದ್ರೆ ಬೀಸುವಂತ ಗಾಳಿಯ ಕಡೆಗೆ ತಿರುಗಿತು. అందుకని ఆయనకి సందేహం వచ్చింది. ಅದಕ್ಕೆ ಆತನಿಗೆ ಸಂದೇಹ ಉಂಟಾಯ್ತು. యేసు ప్రభువారి వైపు చూస్తే సందేహం రాదు. ಯೇಸುವಿನ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಿದ್ರೆ ಆತನಿಗೆ ಸಂದೇಹ ಬರ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సమృద్ధిగా ప్రభు పంచిపెట్టి 12 గంపలు ఎత్తిన ప్రభు ఆయన ముందు నిలబెడుతున్నాడు. ఆయన వైపు చూస్తే సందేహం రాదు పేతురికి. 5 ರೊಟ್ಟಿ 2 ಮೀನನ್ನ 5,000 ಜನಕ್ಕೆ ಹಂಚಿ ಮತ್ತೆ 12 ಪುಟ್ಟಿಗಳನ್ನ ಎತ್ತಿದ್ದಂತ ಅದ್ಭುತ ಮಾಡಿದ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮುಂದುಗಡೆ ಇದ್ದಾಗ ಆತನನ್ನು ನೋಡಿದಾಗ ಯಾಕೆ ಸಂದೇಹ ಬರ್ತು? అయితే గాలి వైపు చూస్తా ఉన్నాడు. ಆದ್ರೆ ಗಾಳಿಯ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಬಂದನು. అలాగే మన విశ్వాస యాత్ర జీవితంలో ఎందుకు సందేహాలు వస్తున్నాయంటే, ಏನಕ್ಕೆ ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಯಾತ್ರೆ ಜೀವಿತದಲ್ಲಿ ನಮಗೆ ಸಂದೇಹ ಉಂಟಾಗ್ತಿದೆ? ప్రభు వైపు చూడట్లేదు, ಕರ್ತನ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇಲ್ಲ, వేరే వైపు చూస్తా ఉన్నాం, ಬೇರೆ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, గాలి వైపు చూస్తా ఉన్నాం. ಗಾಳಿ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. విశ్వాస జీవితంలో అనేకమైన గాలులు వస్తా ఉంటాయి. ವಿಶ್ವಾಸ ಜೀವಿತದಲ್ಲಿ ಅನೇಕ ಬಿರುಗಾಳಿಗಳು ಬೀಸ್ತಾ ಇರ್ತದೆ. అపొస్తల కార్యములో చూస్తే ఓడపోతా ఉంటే సుడిగాల్లో చిక్కున్నదంట. ಅಪೊಸ್ತಲದ ಪೌಲನು ಸಮುದ್ರದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸುಳಿಗಾಳಿ ಬಂದು, సుడిగాలి పెనుగాలి అక్కడ రాయబడింది ఆ గాలుల గురించి. ವೇಗವಾಗಿ ಬೀಸುವಂತ ಬಲವಾದ ಗಾಳಿ ಬಂತು. అలాంటి గాలులు వస్తా ఉంటాయి విశ్వాస యాత్ర ಜೀವಿತದಲ್ಲಿ ಹಲವಾರು ಗಾಳಿಗಳು ಬೀಸ್ತಾ ಬರ್ತದೆ. ఈ గాలి 2 రకాలుగా మనం విభజిస్తే, ಈ ಗಾಳಿ ಅನ್ನೋದನ್ನ 2 రకವಾಗಿ ನಾವು ವಿಭಾಗಿಸಿದ್ರೆ, మొదటి రకము ಒಂದೇ ఆకర్షించే పాపాలు ఈ గాలి.
ఈ గాలి ಅಂದ್ರೆ ಆಕರ್ಷಿಸುವಂತ ಪಾಪಗಳು. పాపం అంటే అనేకమైనవి కనబడుతున్నాయి. ಓ ಪಾಪವೆಂದ್ರೆ ಅನೇಕವಾದ ಪಾಪಗಳು ಕಾಣಿಸ್ತದೆ. అది ఏదైనా సరే పాపమే. ಯಾವುದಾದ್ರೂ ಸರಿ ಪಾಪವೇ. బైబిల్కి వ్యతిరేకమైనదన్నీ పాపమే. ಆ ಸತ್ಯವೇದಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿರತಕ್ಕಂಥದ್ದೆಲ್ಲ బైబిల్కి వెలపట్టున్నదంతా పాపమే. ಆ ಸತ್ಯವೇದಕ್ಕೆ ಹೊರಗಡೆ అది ఏనాದ್ರೂ సరే. ఇప్పుడు ఈ గాలి మొదటగా మనకి ఏం గుర్తు చేయందంటే మన ఎద్దుకు వచ్చే పాపం గురించి మాట్లాడుతాం. ಈ ಗಾಳಿ ಏನನ್ನ ತೋರಿಸ್ತಾ ಇದೆ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಹತ್ರಕ್ಕೆ ಬರ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಪಾಪದ ಬಗ್ಗೆ ತೋರಿಸ್ತಾ ಇದೆ. అంటే మనం ప్రభు వైపు చూస్తే సందేహం రాదు. ಕರ್ತನ ಕಡೆಗೆ ನೋಡಿದ್ರೆ ಸಂದೇಹ ಬರುವುದಿಲ್ಲ. విచిరే పాపం వైపు మనం చూస్తే సందేహం వచ్చి లోకములో మునిగిపోతాం. ಬೀಸುವಂತ ಗಾಳಿ ಕಡೆಗೆ ನಾವು ನೋಡಿದ್ರೆ ನಾವು ಆ ಸಂದೇಹ ಬಂದು ಈ ಸಮುದ್ರದ ಅಂದ್ರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಮುಳುಗಿ ಹೋಗುವಂತವರಾಗಿರ್ತಾರೆ. రెండవది గాలి ఏం చెప్తా ఉంది? ಎರಡನೇದಾಗಿ ಗಾಳಿ ಏನ್ ಹೇಳ್ತಿದೆ? విశ్వాస జీవితంలో ఎదురయ్యే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు, దుఃఖం, బాధలు, ఒంటరితనం, సమస్యలు, పోరాటములు ఏదైనా కావచ్చు. ನೋಡ್ರಿ, ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಈ ಗಾಳಿ ಏನನ್ನು ಸೂಚಿಸ್ತದೆ ಅಂತಂದ್ರೆ ನಮಗೆ ಹೋರಾಟಗಳು, ಒಂಟಿತನ, ಮತ್ತೆ ಸಂಕಷ್ಟಗಳು, ಬಾಧೆಗಳು, ಕಣ್ಣೀರು, ಮತ್ತೆ ನಮಗೆ ಬರುವಂತ ಎಲ್ಲಾ ಶ್ರಮೆಗಳು, ಎಲ್ಲಾ ರೀತಿಯಾದಂತ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನ ತೋರಿಸ್ತಾ ಇದೆ. విశ్వాసిని పడగొట్టడానికి ఇలాంటివన్నీ పైకి వస్తా ఉంటాయి. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯನ್ನು ಬೀಳಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಬರುವಂತ ಎಲ್ಲಾ ರೀತಿಯಾದ ఆకర్షించే పాపం కావచ్చు, ಅದು ఆకర్షించే పాపం కావచ్చు, ಪಾಪವಾಗಿ ಇರಬಹುದು, లేకుంటే కృంగదీసే శ్రమలు కావచ్చు, ದುಃಖಿಸುವಂತ ಶ್ರಮೆಗಳೇ ಆಗಿರಬಹುದು. అది ఏదైనా కావచ్చు. మన మీదకి వచ్చినప్పుడు ಯಾವುದೇ ಆಗಿರ್ಲಿ ನಮ್ಮ ಮೇಲೆ ಬೀಸಿ ಬಂದಾಗ ఏ వైపు చూడాలా? ನಾವು ಯಾರ ಕಡೆಗೆ ನೋಡ್ಬೇಕು? ఏ వైపు చూడాలా? ಯಾರ ಕಡೆಗೆ ನೋಡ್ಬೇಕು? యేసు ప్రభువారి వైపు చూడాలా? ಯೇಸುವಿನ ಕಡೆಗೆ ನೋಡ್ಬೇಕು. కనుక యేసు ప్రభువారి వైపు చూస్తే సందేహం రాదు. ಯೇಸುವಿನ ಕಡೆಗೆ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ನಮಗೆ ಸಂದೇಹ ಬರುವುದಿಲ್ಲ. మనల్ని ఆకర్షించే శక్తి లాంటి పాపాలు మన మీదకి వచ్చినా మనము సందేహం లేకుండా ప్రభు వైపు చూస్తే మనం మేలు పొందుతాం. ಆಕರ್ಷಿಸುವಂತ ಪಾಪಗಳು ಎಷ್ಟಾದ್ರೂ ನಮ್ಮ ಮೇಲೆ ಬಂದು ಬೀಸಿದ್ರು ಕೂಡ ನಾವು ಅದರ ಕಡೆಗೆ ನಾವು ನೋಡದೆ ಕರ್ತನ ಕಡೆಗೆ ನೋಡಿದಾಗ ನಾವು ಅದನ್ನ ಜಯಿಸ್ತೇವೆ. మనల్ని కృంగదీసే ఎన్ని శ్రమలు మన మీదకి వచ్చినా, ನಮ್ಮನ್ನು ಕುಗ್ಗಿಸುವಂತ ಎಂತಹ ಶ್ರಮೆಗಳು ನಮ್ಮ ಮೇಲೆ ಬಂದು యేసు ప్రభువారి వైపు చూస్తే ಯೇಸುವಿನ ಕಡೆಗೆ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ జీవితంలో సందేహమే రాదు. ನಮಗೆ ಸಂದೇಹನೇ ಬರುವುದಿಲ್ಲ. ఇప్పుడు చెప్పండి, సందేహం ఎందుకు వస్తుంది? ಈಗ ಹೇಳ್ರಿ ನೀವು, ಸಂದೇಹ ಏನಕ್ಕೆ ಬರ್ತದೆ? అర్థమైందా? ಅರ್ಥ ಆಯ್ತಾ? సందేహం ఎందుకు వస్తుంది? ಏನಕ್ಕೆ ಸಂದೇಹ ಬರ್ತದೆ? ఒకటి ఆకర్షించే శక్తులు పాపమైన కావచ్చు, ಆಕರ್ಷಿಸುವಂತ ಶಕ್ತಿಗಳು ಒಂದ್ ವೇಳೆ ಪಾಪವಾದರೂ మనల్ని కృంగదీసే శ్రమలు కావచ్చు, ಒಂದ್ ವೇಳೆ ನಮ್ಮನ್ನು ಕುಗ್ಗಿಸುವಂತಹ ಶ್ರಮೆಗಳು ಕೂಡ ಆಗಿರಬಹುದು. అయితే ప్రభు వైపు చూడాలి. ಆದ್ರೆ ಕರ್ತನ ಕಡೆಗೆ ನೋಡಬೇಕು. అందుకని దావీదు అన్నాడు, ಅದಕ್ಕೆ ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, ఏమీ సందేహ పడకుండా నీ యందే నమ్మిక ఉంచు. ಏನು ಸಂದೇಹ ಪಡದೆ ನಾನು ಯೆಹೋವನಲ್ಲೇ ಭರವಸೆ ಇಟ್ಟಿರುತ್ತೇನೆ. ఇలాంటి అనుభవం అనుకుందా? ಇಂಥ ಅನುಭವ ನಮಗಿದೆಯಾ? ఎందుకు ఎన్నో సార్లు సందేహాలు ఎందుకు వస్తా ఉన్నాయి? ಎಷ್ಟೋ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಸಂದೇಹಗಳು ಏನಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೆ? ప్రభు వైపు చూడట్లేదు, ಕರ್ತನ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇಲ್ಲ, రక్షకుడి వైపు చూడట్లేదు, ರಕ್ಷಕನ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇಲ್ಲ, ప్రాణం పెట్టిన మన విశ్వాసకర్త అయిన యేసు ప్రభువారి వైపు చూడట్లేదు, ಪ್ರಾಣ ಕೊಟ್ಟಂತ ಕರ್ತನಾದಂತ ಯೇಸುವಿನ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇಲ್ಲ, వైపు చూస్తున్నాము. ನಾವು ಬೇರೆ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఆకర్షించే వాటి వైపు చూస్తా ఉన్నాము, ಆಕರ್ಷಿಸುವ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, చూస్తా ఉన్నాము, ಲೋಕದ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, కృంగదీసే శ్రమల వైపు చూస్తా ಕುಗ್ಗಿಸುವಂತ ఉన్నాము. ಶ್ರಮೆಗಳ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కనుక సందేహాలతో ఆగిపోయి ఉన్నాం. ಸಂದೇಹದಿಂದ ನಾವು ಅಲ್ಲೇ ನಾವು ನಿಂತು ಹೋಗಿದ್ದೇವೆ. ఈరోజు బలం తెచ్చుకుందాం గాక, ಈಗ ನಾವು ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವ సరిచేయబడదాం గాక, ನಾವು ಸಂದೇಹವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡು, సరిచేయబడదాం గాక, సరిపడిసల్పడవోన, బలపరచబడదాం గాక, బలపడిసల్పడవోన, ప్రభు మీద మన కనుదృష్టి ఉంచుదాం గాక, ಕರ್ತನ ಮೇಲೆ ನಮ್ಮ ದೃಷ್ಟಿಯನ್ನು ಇಕ್ಕೋಣ, ఏమీ సందేహింపకుండా ప్రభు వైపు చూచుదాం గాక, ಏನು ಸಂದೇಹ ಪಡದೆ ಕರ್ತನ ಕಡೆಗೆ ನಾವು ನೋಡೋಣ. అలాంటి నమ్మికతో మనం ముందుకు వెళదాం గాక. ಅಂತಹ ಒಂದು ಭರವಸೆ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಸಾಗಿ ಹೋಗೋಣ. 13వ సంవత్సరం 13వ కీర్తనలో దావీదు మనకు ఛాలెంజ్. ಈ 13ನೇ ವರ್ಷದಲ್ಲಿ 13ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ದಾವೀದನು ನಮಗೆ ಒಂದು ಸವಾಲನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని మీద నమ్మిక ఉంచుతా వచ్చాడు. ದೇವರ ಮೇಲೆ ನಂಬಿಕೆಯನ್ನು సందేహ పడకుండా దేవుని మీద నమ్మిక ಸಂದೇಹ ಪಡದೆ ದೇವರ ಮೇಲೆ ಭರವಸೆ ಇಟ್ಟ ಬಂದನು. మనము కూడా, ನಾವು ಕೂಡ అన్ని పరిస్థితులలో, ಎಲ್ಲಾ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ సందేహ పడకుండా ಸಂದೇಹ ಪಡದೆ ಕರ್ತನ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ నమ్మిక ఉంచుదాం గాక. ಭರವಸೆಯನ್ನ ಇಕ್ಕೋಣ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక మాట చదివి 2వ పాయింట్ ಯಾಕೋಬನ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అందరం కలిసి చదువుతాం. యాకోబు 1:6.
ಯಾಕೋಬನ 1:6 ಎಲ್ಲರೂ ಸೇರಿ ಒಟ್ಟಾಗಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. అయితే అతడు ఏమాత్రం సందేహపడక విశ్వాసముతో అడగవలెను. ಕೇಳಿಕೊಳ್ಳಬೇಕು, ಸಂದೇಹ గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ಅಲೆಯುತ್ತಿರುವವನು. ఒకవేళ మనం సందేహించే వారంగా ఉంటే, ఒకవేళ ನಾವು ಸಂದೇಹ ಪಡುವವರಾಗಿದ್ದರೆ, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉంటాయి. ಗಾಳಿಯಿಂದ ಬಡಿಯಲ್ಪಟ್ಟ ಸಮುದ್ರದಂತೆ ತೆರೆಯುವಂತ ಅಲೆಯುತ್ತಾ ಇರ್ತೇವೆ. అలాంటి పరిస్థితి మనకు వద్దు. ಅಂತಹ ಪರಿಸ್ಥಿತಿ ನಮಗೆ ಬೇಡ. కనుక ఇప్పుడు నమ్మిక ఉంచాలి. ಈಗ ನಾವು ನಂಬಿಕೆ ಭರವಸೆ ಇರಬೇಕು. 5 సందర్భాలను మనం చూస్తున్నాం. 5 సందర్భಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. మొదటి సందర్భం, ಮೊದಲನೇ ಸಂದರ್ಭ, సందేహ పడకుండా దేవుని మీద నమ్మిక ఉంచుట. ಸಂದೇಹ పడదే ಕರ್ತನ ಮೇಲೆ ನಾವು ಭರವಸೆ ಇಡುವುದು. మిగిలిన సందర్భం త్వరగా ఇంకొంచెం స్పీడ్ గా పోతాం, ఎక్కువ వివరించి నాకు టైం సరిపోదు కాబట్టి ಬೇಗನೆ చెప్తాను. క్లుప్తವಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳೋಣ ಇನ್ನೊಂದು ಸಂದರ್ಭವನ್ನ. రెండవ సందర్భం, మొదటి దినవృత్తాంతములు 1 పూర్వవృత్తాంతಗಳು, ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 5 verse 20 ఆల్ టుగెదర్. 1 పూర్వవృత్తాంతಗಳು 5:20ನೇ ವಚನವನ್ನ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. బిగ్గరగా మన భాగాన్ని కలిసి చదువుతాం. 1 పూర్వవృత్తాంతಗಳು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಜೋರಾಗಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. మొదటి దినవృత్తాంత 5:20. 5:20. 1 పూర్వవృత్తాంత 5:20. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు తనಗೆ ఆయన వారి మొర ఆలకించెను. కనుక ఇక్కడ యుద్ధమందు వారు మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. ಆ ಯುದ್ಧದಲ್ಲಿ ಅವರು ದೇವರ ಮೇಲೆ ಭರವಸೆ ಇಟ್ಟಿದ್ದರಿಂದ ಆತನು ತನಗೆ ಮೊರೆಯಿಟ್ಟ ಅವರಿಗೆ ಕಿವಿ ಕೊಟ್ಟು ಯುದ್ಧದಲ್ಲಿ ಜಯವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ. రెండవ సందర్భం ఇక్కడ రాయబడింది. ಎರಡನೇ ಸಂದರ್ಭ ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. రూబేనీయులు, గాదీయులు, మనష్షీయులు యుద్ధానికి వెళ్ళిన సందర్భం ఇది. రూబేనియరు, గాదియరు, మనస్సియరు ಇಲ್ಲಿ యుద్ధಕ್ಕೆ ಹೋದಂತ ಸಂದರ್ಭ. ఈ యుద్ధ సందర్భంలో ఏం చేశారంటే దేవుడి మీద నమ్మిక ఉంచారంట. ಈ ಯುದ್ಧ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇವರು ದೇವರ ಮೇಲೆ ಭರವಸೆ ಇಟ್ಟರು. 21వ వచనం, 21ನೇ ವಚನ అందరూ కలిసి చదువుతారు. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. సహాయము కలిగెను. ಅವರು ಹಿಂಡುಗಳನ್ನು జయించుటకు వారికి ఏం కలిగిందంట? సహాయం కలిగెను. జయ ಹೊಂದೋದಕ್ಕೆ ಅವರಿಗೆ ಸಹಾಯ. వారు యుద్ధములో దేవుని యందు నమ్మిక ఉంచారు. ಅವರು ಯುದ್ಧದಲ್ಲಿ ದೇವರ ಮೇಲೆ ಭರವಸೆ ಇಟ್ಟರು. జయించుటకు సహాయం కలిగెను. ಅವರಿಗೆ ಕೈ ಕೊಟ್ಟು ಸಹಾಯ ಮಾಡಲ್ಪಡ್ತು. ఇప్పుడు మనకేంటి యుద్ధాలు? ನಮಗೇನು ಯುದ್ಧಗಳು? మనం అనుకుంటున్నాం మన పక్కన వాళ్ళతోనే మనకి యుద్ధం అనుకుంటున్నాం. ನಮ್ಮ పక్కದಲ್ಲಿ ಅಕ್ಕದಲ್ಲಿ ಇರೋದೇ ನಮಗೆ ಯುದ್ಧಗಳು. కాదు ಅಲ್ಲ, అపవాదితోనే మనకి యుద్ధం ఉంది. ನಮಗೆ ಶತ್ರುವಾದಂತ ಅಪವಾದಿ ಮೇಲೆ పోరాడినది రక్త సంబంధాలతో కాదు. ನಾವು ರಕ್ತ ಸಂಬಂಧದಿಂದ ನಾವು ಹೋರಾಡುವುದಲ್ಲ కాదు, మన పోరాటಗಳಿಂದ ನಾವು ಹೋರಾಡುವುದಲ್ಲ. ఇక్కడ ఈ లోక నాదునితో, దురాత్మల సమూహములతో మనకు పోరాటం ఉంది. ಈ ಲೋಕನಾಥನಾದಂತ ದುರಾತ್ಮ ಸಮೂಹಗಳ ಪಕ್ಷದಲ್ಲಿ ನಾವು ಯುದ್ಧ ಮಾಡ್ತಾ మాటతో చెప్పాలంటే అపవాదితో